ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా మూడో రోజుకు చేరుకుంది. ఈ ఆధ్యాత్మిక పండుగకు భక్త జనం భారీగా తరలివస్తున్నారు. నిన్న మకర సంక్రాంతి సందర్భంగా వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్య స్నానాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలి వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానముంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి నాగసాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే ఒంటి నిండా భస్మాన్ని పూసుకొని ఈటలు త్రిశూలాలు చేత పట్టుకొని డమరుక నాదాల నడుమ వేలాది మంది నాగసాధువులు ఊరేగింపుగా పుణ్య స్నానాలకు తరలివచ్చారు. తొలుత పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శంభు పంచాయతీ అటల్ అఖాడాకు చెందిన సాధువులు స్నానమాచరించారు. మహాకుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించారు. మకర సంక్రాంతి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించిన సాధువులు భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న యంత్రాంగానికి కృతజ్ఞత చెప్పారు. మహాకుంభమేళాలో సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడో రోజుకి మహాకుంభమేళా కార్యక్రమం చేరుకుంది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకరోజే 3.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా అధికారులు చెబుతున్నారు. కుంభమేళాకి విదేశీ భక్తుల తాకిడి కూడా ఎక్కువగా పెరిగిందని చెప్పాలి. మహాకుంభమేళాతో యూపీకి 2 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నాగసాధువులు నిలిచారు. మరోవైపు ప్రయాగ్రాజ్లో వాటర్ డ్రోన్స్ ని కూడా అక్కడి అధికారులు ఉపయోగిస్తున్నారు. మూడో రోజుకు మహాకుంభమేళా చేరుకుంది. అక్కడికి వచ్చే భక్తులు స్నానమాచరించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే యూపీ ప్రభుత్వం చేసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగానే అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. మహాకుంభమేళాతో యూపీకి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. మహాకుంభమేళాకు వెళ్ళాలి, స్నానమాచరించాలంటూ భక్తులు దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి తరలి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.